బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడంతో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టు కొలీజియాని అలహాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం బదిలీ చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో పలు డిమాండ్లను కొలీజియం ముందు ఉంచారు అలహాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనిల్ తివారీ. ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని వెంటనే ఆపాలని, న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఎలాంటి పనులు అతడికి ఇవ్వకూడదు, అతడిపై వెంటనే నేర విచారణ జరగాలని డిమాండ్స్ చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగిస్తుంది. మంగళవారం వర్మ ఇంటిని త్రిసభ్య కమిటీ సభ్యులు పరిశీలించింది. బుధవారం ఢిల్లీ పోలీసులు కూడా జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిని, సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్నారు. ప్రమాదం జరిగిన రోజు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని ప్రశ్నించారు. త్రిసభ్య కమిటీ సభ్యులు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు జస్టిస్ యశ్వంత్ వర్మ. బుధవారం 4 సీనియర్ న్యాయవాదుల తహరానర్లు అరుంధతి ఖడ్జ్, సిద్ధార్థ అగర్వాల్తో తన నివాసంలో సమావేశమయ్యారు వర్మ. వర్మపై దాఖలైన పిటిషన్ అత్యవసరంగా విచారించాలంటూ సీజేఐ ముందు ప్రస్తావించారు పిటిషనర్. దీంతో ఈ కేసు జాబితా చేయడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అంగీకరించారు. మార్చి 14వ తేదీన జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో నోట్ల కట్టల వ్యవహారం తెరపైకి వచ్చింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తాను నివాసంలో లేనని, భార్యతో పాటు మధ్యప్రదేశ్ వెళ్లానని జస్టిస్ యశ్వంత్ వర్మ తెలిపారు. నోట్ల కట్టలు దొరకాయనేది అవాస్తవమని తెలిపారు. దేశవ్యాప్తంగా నోట్ల కట్టల వ్యవహారంపై దుమారం రేగడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా 3 హైకోర్టు న్యాయమూర్తులతో త్రిసభ్య కమిటీ విచారణకు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. ప్రస్తుతం అయితే యశ్వంత్ వర్మకి సంబంధించి కూడా అటు తనపై కూడా కేసు నమోదు చేయాలి, చర్యలు తీసుకోవాలంటూ కూడా మరో పక్కన అటు ధర్మాసనం కోరుతుంది. ఇప్పుడు ఏం జరగబోతుంది, డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఇంట్లో ఉన్న సిబ్బంది కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఢిల్లీ పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వచ్చిన నేపథ్యంలో వారు మంటలు ఆర్పే క్రమంలో ఒక స్టోర్ రూమ్లో నోట్ల కట్టలను గుర్తించినట్టుగా కూడా ముందు సమాచారం అందించారు. మళ్ళీ దాని తర్వాత ఢిల్లీ ఫైర్ సేఫ్టీ ఇన్ఛార్జ్ ఠాగూర్ మాత్రం ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదని మరొక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అక్కడ నోట్ల కట్టలు దొరికాయి, అది జస్టిస్ యశ్వంత్ వర్మవే అనేది ప్రధానంగా బయట ప్రచారం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది కొలీజియం సభ్యులు ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత దీనిపై విచారణ చేపట్టిన తర్వాత త్రిసభ్య కమిటీని, 3 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. 3 న్యాయమూర్తులతో వారు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయం జరిగిన వెంటనే జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. అయితే ఈ బదిలీని వ్యతిరేకిస్తున్నారు అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు. అంటే నేరం చేసిన వ్యక్తిని ఇక్కడికి బదిలీ చేయడం ఎంతవరకు కరెక్టు? అలహాబాద్ హైకోర్టు చెత్తపుట్ట కాదు. ఈ నిర్ణయాన్ని మరొకసారి పునరాలోచించుకోవాలంటూ కూడా వారందరూ ఒక లెటర్ను కూడా ఇటు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు, కొలీజియం సభ్యులకు లేఖ రాశారు. అయితే నిన్న కూడా కొలీజియం సభ్యులను బార్ అసోసియేషన్ సభ్యులు మరొకసారి కలిశారు. 4 డిమాండ్లను వారు ప్రధానంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా అలాగే ఈ కొలీజియం సభ్యుల ముందు ఉంచినట్లు తెలుస్తుంది. దానిలో ప్రధానంగా కేవలం బదిలీ చేయడం మాత్రమే కాదు, ఆ బదిలీని వెనక్కి తీసుకుని సమగ్రమైన విచారణ చేపట్టి రాజీనామా చేసే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలి అనేది ప్రధానంగా ఈ బార్ అసోసియేషన్ సభ్యులు కొలీజియం సభ్యులను కోరినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ముందు కూడా వారు ప్రస్తావించారని, దానికి సంజీవ్ ఖన్నా కూడా అంగీకరించారనేది ప్రధానంగా వారు ప్రచారం చేసుకున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ సుప్రీంకోర్టు సంబంధించిన పలువురు
కొలీజియం సభ్యులు కానీ ఎటువంటి హామీ అయితే సంజీవ్ ఖన్నా ఇవ్వలేదనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. కానీ ఈ నిరసనలు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు ఎప్పుడైతే అగ్ని ప్రమాదం జరిగిందో దాని తర్వాత వారం రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం, ఇటు పంజాబ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీల్ నాగు, అలాగే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంధావాలియా, కర్ణాటక న్యాయమూర్తి అను శివరామన్ ముగ్గురు సభ్యులతో న్యాయమూర్తులతో ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తారు. వారు కమిటీ విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఇటు పోలీసుల బృందం కూడా జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసాన్ని పరిశీలించారు. అక్కడ ఫోటోలు తీసుకున్నారు. అక్కడున్న సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ఇటు త్రిసభ్య కమిటీ న్యాయమూర్తులు కూడా ఆయన నివాసాన్ని పరిశీలించారు. ఇక ఈరోజు దీనికి సంబంధించి విచారణ చేపట్టాలంటూ గతంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ముందు ప్రస్తావించిన నేపథ్యంలో ఈరోజు యశ్వంత్ వర్మపై దాఖలైన పిటిషన్పై నేడు విచారణ జరగబోతుంది. జస్టిస్ అభయ్ ఒక్క, జస్టిస్ ఉజ్జల్ బయాన్ల ద్విసభ్య ధర్మాసనం యశ్వంత్ వర్మపై దాఖలైన పిటిషన్పై విచారణ జరగబోతుంది. మ్యాథ్యూస్ నెడుంపర పిటిషన్ దాఖలు చేశారు. దీంట్లో నిజాలు తేలాలి. మరోవైపు ఏదైతే బదిలీ చేస్తారో బదిలీ కాకుండా జస్టిస్ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి రాజీనామా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దానిపై ఈరోజు విచారణ జరగబోతుంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.